దక్షిణ కాలిఫోర్నియాలో ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ప్రమాదానికి గురైన విమానాన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన B-52 బాంబర్ విమానంగా గుర్తించారు. ఈ ఘటనలో 8 మంది అమెరికా వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ B-52 బాంబర్లు అమెరికా వైమానిక దళానికి అత్యంత వ్యూహాత్మకమైన భారీ అణ్వాయుధాలను మోసుకెళ్లే పాతకాలపు శక్తివంతమైన విమానాలు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బేస్ ను లాక్డౌన్ చేసి దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. దక్షిణ కాలిఫోర్నియాలో ఓ విమానం కూలింది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. ప్రమాదానికి గురైన విమానాన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన B-52 బాంబర్ విమానంగా గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది అమెరికా వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయింది. ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ B-52 బాంబర్లు అమెరికా వైమానిక దళానికి అత్యంత వ్యూహాత్మకమైన భారీ అణ్వాయుధాలను మోసుకెళ్లే పాతకాలపు శక్తివంతమైన విమానాలు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బేస్ ను లాక్డౌన్ చేసి దర్యాప్తును ప్రారంభించారు అధికారులు.